హే గాయ్స్, మనకైతే న్యూ జాబ్స్ అన్లాక్ అయినాయి. అమ్మాయిలకైతే న్యూ సర్వీసెస్ అచ్చం మీకోసమే తెచ్చినట్టుందయ్యా. కాదు కాదు, తీసుకొచ్చినట్టుంది అమ్మ. ఈ సర్వీసెస్ మాత్రం మీరు షాపింగ్ చేసేటప్పుడు మీ షాపింగ్ బ్యాగ్స్ పట్టుకుంటారు. మీరు ఎండ్లో వెళ్ళేటప్పుడు మీరు ట్యాన్ అవ్వకుండా మీ గొడుగు పడతారు. మీకు ఆకలేస్తే మీ బదులుగా వాళ్ళు క్యూ లైన్లో నిలబడతారంట. మీ ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే వెంటనే పవర్ బ్యాంక్ తీసుకొచ్చి మీ ఫోన్ ఛార్జింగ్ పెడతారు. మీరు ట్రావెల్కి వెళ్ళేటప్పుడు బస్ స్టేషన్ కానీ రైల్వే స్టేషన్ కానీ వెళ్ళాలి, ఏదో ఎక్కాలిగా ట్రావెల్కి దూరంగా వెళ్ళేటప్పుడు. ఆ స్టేషన్కి మీకోసం మీ లగేజ్ పట్టుకుంటారు. ఇన్ని సర్వీసెస్ ఉన్నారు. దీనికోసం జస్ట్ గంటకి 150 రూపాయలు, 150 రూపాయలు కూడా కాదు, 149 రూపాయలు ఛార్జ్ చేస్తారట. ఇంకేం పండగ అమ్మాయిలకి. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి? వచ్చినట్టుకి సెల్యూట్. అసలు ఇలాంటి ఐడియాలు మనకి రాలేదని మనం బాధపడాలి. అమ్మాయిలకైతే పండగే పండగ. అసలుకే వాళ్ళు గంటల 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 షాపింగ్ చేస్తారని ఒక టాక్ అయితే ఉంది. సినిమాలో చూసాం, బయట కూడా కొంతమంది చెప్తారు, కొంతమంది ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు గంటల గంటలు షాపింగ్ చేసి. అసలు ఎన్ని బ్యాగ్స్ కొంటారంటే మొయ్యలేమనుకొని చాలా చాలా వరకు కొరకుండా కూడా తిరిగి వచ్చేస్తారు. అలాంటి వాళ్ళకి ఇది సర్వీస్ చాలా ఉపయోగపడింది. చాలా చాలా ఉపయోగపడిద్ది. ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కొనుక్కోవచ్చు. కానీ గంటకు 149 రూపాయలు బాలా అని ఆలోచించి తిరిగి వచ్చేస్తే మనం ఏం చేయలేం. అబ్బాయిలకైతే పండగ అని చెప్పుకోవాలి. అమ్మాయిలతో పాటు షాపింగ్కి వెళ్ళి గంటకి 149 రూపాయలు సంపాదిస్తున్నాం. అమ్మాయిలతో పాటు వెళ్తే అసలు డబ్బే మెలగదంటారు. ఈసారి డబ్బు మన జోబులోకి వస్తుంది. ఈ సర్వీసెస్ని అమ్మాయిలు మీరు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. అబ్బాయిలు ఎంతమంది జాయిన్ అయితే అంత మంచిదయ్యా మీకు. అసలుకే జాబ్స్ లేక అల్లాడిపోతున్నారు యూత్. నిజంగా అల్లాడిపోతున్నారా? లేదా నాకే తెలీదు, ఇంకా నేను పని చేయట్లేదు కాబట్టి. రోబోట్స్ వచ్చేసాయి, ఏ వచ్చేసాయి, మనకి ఇలాంటి జాబ్స్ ఏ ఉంటాయి. మరి అమ్మగా ఆడుతూ పాడుతూ అమ్మాయిలతో పాటు వెళ్ళి షాపింగ్కి వెళ్దాం, వాడి గొడుగు పడ్డాం, 2 రూపాయలు సంపాదించుకున్నామా చాలు. ఇంకేముంది లైఫ్కి. ఓకే మరి.